నమస్తే, వెల్కమ్ టు యూనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. కౌంటింగ్ అవగానే నేను పారిపోతానన్న వ్యక్తి నేడు రాష్ట్రం విడిచి పారిపోయాడన్న శాసనసభ్యులు వెనుగళ్ల రాము. మార్కెట్ యార్డ్లో ఘనంగా జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం. నూతన పాలకవర్గ సభ్యులకు అభినందన తెలిపిన కూటమి నేతలు. ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందంటూ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు నేసిన కార్యక్రమం. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేసిందంటూ వైసీపీ నేతల ఆగ్రహం. ఏడాది పాలన ముగిసిన సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేరే మహిళలతో రంగవల్లుల పోటీలు. కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలకు సుభిక్షంగా ఉన్నారన్న జనసేన నేతలు. గుడివాడ మార్కెట్ నూతన పాలకవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమితులైన చాటగడ్డ రవి నందివాడ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి జోనపాడు వద్ద శాసనసభ్యులు వెనుగళ్ల రాము, ఆంధ్రప్రదేశ్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర సైతం ర్యాలీలో పాల్గొనడం జరిగింది. దీంతో ఆ నేతలకు అభిమానులు భారీ గజమాల వేసి అభినందించడం జరిగింది. అనంతరం భారీ ర్యాలీగా గుడివాడ పూర్వవీధుల్లో నిర్వహించిన మార్కెట్ యార్డుకు చేరుకోగా మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులను జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ, రావి వెంకటేశ్వర, పిన్నమనేని బాబ్జీలు అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు వెనుగళ్ల రాము మాట్లాడుతూ సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు కూటమి విజయాన్ని చూసి గుడివాడ వదిలి ఒక వ్యక్తి పారిపోయాడని, ఎన్నో మాటలు మాట్లాడిన వ్యక్తికి నియోజకవర్గ ప్రజలు సరైన బుద్ధి చెప్పారని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎలవెలగా అండగా ఉండే ప్రభుత్వమని, అటువంటి రైతులకు అనునిత్యం అండగా నిలవవలసిన మార్కెట్కు ఒక మంచి వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించడం పట్ల రైతులకు న్యాయం జరుగుతుందన్న ఆలోచనతో చాటగడ్డ రవికి అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. రైతే రాజు అనే నినాదంతో నూతన పాలకవర్గ సభ్యులు కూటమి ప్రభుత్వానికి మరింత మంచి చేకూరేలా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పెద్ద ఎత్తున అభిమానులు సైతం పాల్గొన్నారు. సంవత్సరం క్రితం జూన్ 4 ఎంతన్న టైము 1:40 అయింది. ఇప్పటికి ఎంత మనకి ఎంత మెజారిటీ? 37,000 మెజారిటీలో ఉన్నాం. అప్పటికి మనం ఇంతకు ముందు ఏమన్నారు? నేను చదువుతా, నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డిని చూసి, ఈ గడ్డం పనికిమాలను చూసి గుడివాడలో పోటీ చేసే వాళ్ళు ఏమంటారంట? నిజమేనా? వచ్చినా కానీ 10:00 8:00 టిఫిన్ చేసి 10:00 10:30 బయటకు వచ్చి ఫ్లైట్ టికెట్లు కొనుక్కుని బయటికి వెళ్ళిపోతారంట. వాళ్ళతో పాటు తిరిగిన వాళ్ళందరూ అనాథలు అవుతారంట. గుర్తుందా? ఎవరు అనాథలు? ఇప్పుడు అనాథలు ఎవరయ్యారండి? సరే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చంద్రబాబు గారికి కుప్పంలో గెలిస్తే బూట్లు పాలిష్ చేస్తారన్నారు. ఏమైపోయాడు? పారిపోయాడా? ఎక్కడికి? అడ్రస్ కూడా లేదు. గుండె కూడా వచ్చిందంట. నిజమో కాదు? అయితే ఎన్ని అరాచకాలకి, ఎన్ని మాటలకి మౌనంగా మీరు చెప్పిన జవాబు దిమ్మ తిరిగి సౌండ్ రేగి మళ్ళీ కనపడకుండా పోయేది చేసింది. అలాంటి రోజుని నిజంగా ప్రతి ఒక్కరూ రాష్ట్రం మొత్తం మన గుడివాడ వైపు చూసి గర్వంగా చూసిన రోజు అది. నేను మొన్న కడప మహానగరికి వెళ్తే 100 మంది 1000 మంది లిటరల్లీ అసలు నాతో మాట్లాడటానికి నేను కరెక్ట్ గా 3 ఏళ్ల క్రితం నేను ఎవరో తెలియదు ఎవరికి. అలాంటిది నాతో మాట్లాడటానికి
నా రావడానికి ఎంత ఎగబడ్డారో ఎంత ఎంత ఉత్సాహం చూపించారో మీకు తెలియదు. నా దగ్గర ఉన్నది నేను చూశాను. ఈ మొత్తానికి నాకు ఎంత ఇది నా స్పెషాలిటీ కాదనేది నాకు తెలుసు. ఇది గుడివాడకు దక్కిన గౌరవం కింద నేను భావిస్తా ఉన్నాను. మన గుడివాడ ప్రజలందరూ మళ్ళీ గౌరవం కావాలి అని కోరుకుని ముందుకు నడిచి మనం అందరం కలిసి కట్టుగా నడిచి మనం నడిచిన ఆ అంటే గట్టిగా గట్టిగా ఒక కాలు పెట్టి కిందకి తంటే నేలందంటే వచ్చిన సౌండ్ కి భూమి బద్దలైపోయినట్టుగా మొత్తం కకావికలైపోయింది. ఇది సమిష్టి విజయం. అందరం కలుస్తున్నాం. ఏ గత ప్రభుత్వం ఏం చేసినా మీకు అందరికీ తెలుసు. అన్ని వర్గాలుగాను అన్ని రకాలుగాను ప్రజల్ని విడగొట్టి అందరినీ విడగొట్టి విభజించి పాలించు లెక్క వెళ్ళిపోయింది. ఆ మొత్తం కలిసి మళ్ళీ వస్తుంది. ఒక కులం ఇంతకు ముందు మనం ఎలక్షన్ ముందంతా మీరు గుర్తుపెట్టుకోండి, అలాగే ఇప్పటికీ అలాగే ఉన్నాము. ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక వర్తకం కాదు, ప్రతి ఒక్కరూ కలిసి అందరూ కలిసి ముందుకు నడిచిన రోజు, ఈ రిజల్ట్ చూపించిన రోజు నిజంగా నాకు ఇంకా గుర్తుంది. 5 గంటల నుంచి మనం బయలుదేరితే రాత్రి 3 దాకా నడిచిన వైనం గుర్తుంది. ప్రతి ఒక్కరూ అంత ఉత్సాహం ఎలా నడిచాలని గుర్తుంది. సో ఇదే రోజుని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. కానీ ఈ రోజు ప్రస్తుతానికి మన ప్రియమిత్రుడు మంచి హార్డ్ వర్కర్ నేను వచ్చిన దగ్గర నుంచి నాతోటి పూర్తిగా నడిచి స్ట్రాంగ్ గా నుంచుని ఎవరినైనా కానీ ఎదిరించి ఎవరికి ఎదిరించైనా కానీ ఎదిరించడమే కాదు, ఎవరి గురించి అయినా ఎవరితో అయినా మాట్లాడాలంటే ధైర్యం ఉన్న వ్యక్తే కాదు, అలాగే చాకచక్యం కూడా ఉన్న వ్యక్తి మన చాట్రగడ్డ రవిని. మనం మార్కెట్ చైర్మన్ కింద మనం అందరం ఎన్నిక చేసుకుంటాం. నిజంగా మనకు కూడా గర్వకారణం. రవి వచ్చిన దగ్గర నుంచి పాపం చాలా కష్టపడతా ఉన్నాడు. మంచి హార్డ్ వర్కర్. అలాగే ఈ పదవికి బండి తెచ్చే వ్యక్తి అని చెప్పి నేను భావించి ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే చేస్తాడని కూడా భావిస్తా ఉన్నాను. అంతేకాకుండా కార్యవర్గ సభ్యులందరికీ కూడా మీకు అందరికీ కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి. మనం అందరం కలిపి ఒక కొత్త గుడివాడిని మళ్ళీ చూపించాలి. మార్కెట్ యార్డ్ అంటే అంత ముందు వచ్చి చూసారని చెప్పాను. మొత్తం అంతా గడ్డి పెరిగిపోయింది, చెత్తగా అయిపోయింది అనేది. మార్కెట్ యార్డ్ ఎంత అవసరం అనేది మనకు అందరికీ తెలుసు. మీరందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు, ప్రతి ఒక్కరికి మార్కెట్ యార్డ్ ఇంపార్టెన్స్ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా మంచి నిర్ణయాలు తీసుకుని ప్రజలందరికీ ఉపయోగపడేట్టుగా, రైతులందరికీ ఉపయోగపడేట్టుగా మీరందరూ కూడా నడుచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్. పట్టణ పార్టీ అధ్యక్షులు కార్యక్రమం దింట్యాల రాంబాబు గారు, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్, పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు, అలాగే మిత్రులు పినోనేని బాబ్జీ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గా చాట్రగడ్డ రవికుమార్ గారు ఇప్పుడే ప్రసంగించారు. అతను ప్రసంగించిన తీరు చాలా బాగుంది, మంచి స్పీకర్ అతను. అలాగే వైస్ చైర్మన్ గా బొరిపర్తి నాగ సుబ్బారావు గారిని వారి యొక్క పాలక మండలి సభ్యుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. అనుకోకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైంది. ఇవాళ సంవత్సరమైన సందర్భంగా మరి కూటమి ప్రభుత్వం వేడుకలు చేసుకుంటా ఉంది. ఆ వేడుకలు ఎలాగంటే
సంక్రాంతి దీపావళి కలిపి సంక్రాంతి ముగ్గులు వేసి దీపావళి లాగా టపాసులు కాల్చి 2 పండుగలు ఒకేసారి చేసుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం అయిన సందర్భంగా అలాంటి పండుగ చేసుకుంటా ఉన్నాం. అదే రోజున వీళ్ళ ప్రమాణ స్వీకారం రావడం వీళ్ళ అదృష్టం. ఎందుకంటే మరి సంబరాలు చేసుకునే సమయంలో మీరు కూడా ప్రమాణ స్వీకారం చేసి సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ అంటే చాలా ఉన్నతమైన పదవి. రైతులకి సహాయం చేసే, రైతులకు నిజంగా సేవ చేయగలిగే పదవి డైరెక్ట్ గా శాసనసభ్యుడి కన్నా ఎంపీ కన్నా మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీరు ఈ అవకాశాలను ఉపయోగించుకొని రైతులకి చేదుడు వాదుడుగా ఉండి వారికి లోన్ సదుపాయం కలగజేయడం, మార్కెటింగ్ సదుపాయం కలగజేయడం, మంచి రేట్ వచ్చే వరకు వాడి పంట మీకు దాచుకునే అవకాశం ఇవ్వడం. మీరు ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ అంటే డైరెక్ట్ గా రైతులకి కొండంత అండగా నిలబడే పోస్ట్ ఇది. ఈ పోస్ట్ రావడం మీకు అదృష్టమైనది. మరి మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి వెనుగల రాము గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ అందరూ కూడా రైతులు సేవ చేసి రైతులకు అండగా నిలబడాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. మీకు సమయం వస్తుంది, వేచి నెక్స్ట్ అవకాశం వస్తాయని చెప్పి అందరికీ కూడా మాటిస్తున్నా. ఎందుకంటే మనం ఎప్పుడు పిలిస్తే పార్టీ ఆ రోజు మనం అటెండ్ అయ్యాం. అనేక పోరాటాలు చేశాం, అనేక ఇబ్బందులు పెట్టారు, మమ్మల్ని కేసులు పెట్టారు, పోలీసులు లాఠీ చార్జీ చేశారు, అన్ని దెబ్బలు తిని ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. అలాగే గతంలో మనం చూసాం 5 సంవత్సరాలు చుక్కలు చూపించారు మనకి. కొడాలి నాని అని ఆ మనుషులు అనేక ఇబ్బందులు పెట్టారు. వాళ్ళ అటువంటి నాయకత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. ఎందుకంటే 53,000 మెజార్టీతో ఓడించామండి. ఆ దుర్మార్గుడు ఆ చేసిన పాపాలు ఇంత అంతా కాదు. నేను మొదటి నుంచి అంటూనే ఉన్నా, వాళ్ళు చాలా తెలియగలడు. వాళ్ళ పార్టీ నాయకులతో కూడా చెప్పాము, మిమ్మల్ని ఇరికించేస్తాడు, జాగ్రత్త పడండి. అయినా ఎవడో బట్టి ఇలా వాళ్ళందరికీ ఖచ్చితంగా దాని ముందు చెల్లిస్తారు. దానికి తగిన ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికి పద్ధతి ప్రకారం నడుస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే గత 5 సంవత్సరాలు మార్కెట్ యార్డ్ ఏం జరుగుతుంది, ఏ కార్యక్రమాలు జరిగినాయి ఒకసారి ఆలోచించారు. నేనే ప్రధానంగా రైతాంగాన్ని ఉపయోగపడే కార్యక్రమాలు మార్కెట్ యార్డ్ జరుగుతాయి. ఎక్కడ కూడా 5 సంవత్సరాలు రూపాయి ఖర్చు చేయాల, రూపాయి ఖర్చు కానీ శిస్తు వసూలు చేసి అన్ని కూడా జగనే చేశాడు. డైరెక్ట్ గా అకౌంట్ లో లాకెళ్ళిపోయి బటన్ నొప్పులు కార్యక్రమం చేయడం తప్ప ఎక్కడ కూడా రైతులకు ఉపయోగపడే కార్యక్రమం కూడా చేయాలి. ఖచ్చితంగా 40 రోజుల్లో మంచి రోజులు వచ్చినాయి. ఎందుకంటే రైతులకి చేసిన వసూలు శిస్తుతోనే ఈ యొక్క మార్కెట్ యార్డ్ డెవలప్ చేయాలి. ఖచ్చితంగా రాబోయే రోజు అన్ని గ్రామాల్లో డొంక రోడ్లు కానీ, రైతాంగానికి కావాల్సిన కార్యక్రమాలు కానీ, సబ్సిడీ మీద రైతాంగానికి ఇవ్వాల్సిన పనిముట్లు అన్నీ కూడా ఈ ప్రభుత్వం అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే మనం చూసాం విజయవాడలో ఏ విధంగా రోడ్ల పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా పరిపాలన చేశారు. వాళ్ళు మన అధికారం రాగానే మొదటి 2-3 నెలల్లోనే దగ్గర 25 కోట్లు మనం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేసుకున్నాం. 5 సంవత్సరాలు ఇప్పుడు మట్టిపోయినా ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఏదైతే మనం ప్రజలు మాటించామో 4,000 పెన్షన్లు, అనేక కార్యక్రమాలు, ఇంకా సూపర్ సిట్ కార్యక్రమాలు కూడా కొన్ని గ్రౌండ్ అయినాయి. రాబోయే అతి త్వరలోనే మిగతా కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నా. ఖచ్చితంగా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు, వాళ్ళ పెట్టుబడులు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశలో ప్రయాణం చేస్తుంది. అనేక పరిశ్రమలు వచ్చినాయి. రాబోయే రోజుల్లో యువతికి ఏదైతే 20 లక్షల మందికి 5 ఏళ్ళు ఇస్తామన్నామో అదే పద్ధతిలో ఖచ్చితంగా 20 లక్షల మంది ఉద్యోగాల అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. ప్రైవేట్ కానీ ఏదైనా గవర్నమెంట్ సంస్థలు ఖచ్చితంగా పరిశ్రమలు వస్తాయి. ఇప్పటికే చాలా పరిశ్రమలు దావోస్ అయినప్పుడు కానీ అనేక కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం, నిధులు తేవడం, అదేవిధంగా ప్రభుత్వం కేంద్రం కూడా పక్కన సహకారాలు తీసుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. వారు ప్రధానంగా ఈ గెలుపు కూటమి ప్రభుత్వానికి జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కలిసి బ్రహ్మాండమైన మనం పనిచేసాం. మంచి పేరు తెచ్చుకోవాలని అందరితో కోరుకున్నాం. అదేవిధంగా డైరెక్టర్ కానీ మెంబర్లందరూ కూడా రైతాంగానికి అందుబాటులో ఉంటూ ఈ సమస్యలు ఏ రైతాంగానికి ఏమంటే ఖచ్చితంగా పూర్తి చేయాలి. మా అందరూ సహాయ సహకారం అందరూ అందిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ రోజు అవకాశం కూడా ధన్యవాదాలు. నిలబడి వెంటనే ఆ స్థలాలను వాళ్ళకి అప్పగించడం ఎంతో
ఆనందంతో వాళ్ళందరూ కూడా ఉండటం అదొక గొప్ప కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాదు గుడివాడ యొక్క పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా కూడా ట్రైన్లు పొంగిపోవడంతో రహదారులన్నీ కూడా మురికి మయంగా తయారైతే వాటిని ఇమీడియట్ గా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి వాటిలో ట్రైన్లోంచి సిల్ట్ తీయించి తిరిగి మళ్ళీ పారుదల అయ్యే విధంగా దాన్ని తయారు చేయడం ఒక కార్యక్రమంగా మనం తీసుకోవచ్చు. అలాగే మన శాసనసభ్యులు రాము గారికి 53,000 ఓట్లు అభిమానం వెల్లువతో మనందరం వేస్తే ఏ వ్యక్తికైనా చూసేవాడికి దిష్టి అనేది ఉంటుంది. నిజంగా ఆ భగవంతుడే దిష్టి పెట్టాడు అనే విధంగా దురభిమానం అనేటువంటి మాటను తీసుకుంటే దాని ద్వారా వరదల రూపంలో మన నందివాడ మండలం మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. దాన్ని సవాలుగా తీసుకుని ఆయన ఆ సమయంలో అమెరికాలో ఉన్నప్పటికీ ఆయన ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన డైరెక్ట్గా గన్నవరం నుంచి కూడా నందివాడ మండలంలోకి వచ్చి ప్రజలకి ఓదార్పునిచ్చి అక్కడ వారి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక నాయకుడిగా మనం గుర్తించదగ్గ విషయం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు రోజు ప్రతి నిత్యం గెలిచిన తర్వాత ఒకరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఒకరోజు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, ఒకరోజు డ్రైనేజీ వ్యవస్థ వరకు కూడా ఒకటే మెజార్టీతో రావడం వల్ల మన శాసనసభ్యుల గారికి 53,200 మెజార్టీ వచ్చిందంటే ఈ గుడివాడ చరిత్రలో రికార్డు. అది ఈ వచ్చిన కారణానికి మన గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏకమత్తంగా పనిచేయడం వల్ల రాము గారికి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. ఎందుకంటే గతంలో చూసాం, నన్ను ఓడించే మగాడు లేడు, జగన్ గారు ఓడించే నాయకుడు లేడని చెప్పిన నాయకుడు ఇవాళ మన గుడివాడ వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు పరిపాలన రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకుడు కావాలి, విజయరావు నాయుడు కావాలని ప్రజలందరూ కూడా 164 సీట్లు ఇచ్చిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అభివృద్ధి చెందాలంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు విజయరావు నాయకుడు అవసరాన్ని తెలియపరుచుకుంటూ, అట్లాగే ఈ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లందరూ కూడా పేరు పేరు వరుసన నా నమస్కారాలు తెలియపరుచుకుంటూ, అట్లాగే మీ అందరూ కూడా ఇట్టాల రాంబాబు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము గారు మరియు జిల్లా అధ్యక్షులు పనగళ్ళ నారాయణ గారు మరియు పాలకవర్గ సభ్యులు, డైరెక్టర్లు, వైస్ చైర్మన్ సుబ్బారావు గారు, వేదికను అలంకరించిన అతిథులందరికీ నా నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కూటమి నాయకులు, జనసేన, బీజేపీ, రైతు సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు అందరికీ నా అభినందనలు. నా ఆతిథ్యాన్ని మన్నించి నా పిలుపును గౌరవించి నా కార్యక్రమానికి ఎంత ఎండున్నా ఎంత ప్రయాసకైనా వచ్చి ఇప్పటి వరకు నాతో నడిచినందుకు మీకు శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం అనుసరించినటువంటి నిరంకుశ ప్రభుత్వ పాలన, నియంతృత్వ ధోరణి నుంచి ఎన్నో ఒడిదుడుకులకు తలొగ్గి ఓర్చుకుని మనమంతా తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కొరకు, విజయం కొరకు ఇక్కడ ఉన్నటువంటి రావి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, తర్వాత రావి వెలిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో మనం అందరం పోరాటాలు చేసి ఎన్నో అవమానాలు భరించి ఎన్నో కష్టాలు భరించి మనమందరం తట్టుకుని నిలబడి ఈరోజు ప్రజా తీర్పు, అభినందనీయమైన ప్రజా తీర్పు, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి వెలిగండ్ల రాము గారి గెలుపు కోసం ఎంతో శ్రద్ధతో పనిచేసి ఎంతో ఆసక్తితో ఓట్లు వేసి ఇక్కడ వెలిగండ్ల రాము గారిని
అక్కడ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థమైనటువంటి పాలనను కోరుకుంటూ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చి మనమందరం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ బయలుదేరి మేము కూడా ఆ రాత్రి పూట పందగలడం జరిగింది. మేము కూడా ఏజెంట్ గా ఆ రూమ్ లో ఉన్నాం. కౌంటింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ రౌండ్ మొదలయ్యేసరికి గుడివాడ నియోజకవర్గంలో వెనిగండ్ల రాము గారికి భారీ మెజారిటీ రావడం, ఆ మెజారిటీ చూసి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం అప్పుడు ఉన్న పాలకపక్షం పెద్దలు ఒక అరగంట ఫస్ట్ రౌండ్, ఒక 10 నిమిషాల్లో మళ్ళీ రెండో రౌండ్ లో మళ్ళీ భారీ మెజార్టీ రావడం, ఫస్ట్ పెదలింగాల, శివలింగాల, జొన్నపాడు, నందివాడ ఫస్ట్ రౌండ్ లో భారీ మెజార్టీ చూపించి రెండో రౌండ్ వచ్చేటప్పటికి మరీ భారీ మెజార్టీ చూపించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలం అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వెన్నుపోటుగా పరిగణించి రాష్ట్ర వైసీపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటు దినం అనే కార్యక్రమం ద్వారా నిస్రా కార్యక్రమం చేపట్టి ఆర్డీఓకు మెమోరాండం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వైసీపీ పట్టణ అధ్యక్షులు గోర్ల శ్రీను తెలిపారు. రాష్ట్ర కార్యాలయం ఇచ్చిన ఆదేశాల మేరకు స్థానిక మాజీ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి ఆజ్ఞ మేరకు వెన్నుపోటు కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేయడం జరిగిందని గొర్ల శ్రీను తెలిపారు. ఎన్నికల సమయంలో అనేక హామీలను ఇచ్చిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా వాటిని నెరవేర్చకుండా ప్రజలను మరోసారి వెన్నుపోటు పడడం జరిగిందని మండిపడ్డారు. అనంతరం స్థాయి విడిదినందు నియోజకవర్గ స్థాయి వైసీపీ పార్టీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలేటి చంటి, ఎంవి నారాయణ రెడ్డి, ఆదం, గంటా సురేష్, మహమ్మద్ కాసిం, పట్టా జాన్ విక్టర్ మరియు పలువురు వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది. ఈరోజు జూన్ 4వ తారీఖు 2024 సంవత్సరం జూన్ 4వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు నిర్వహించడం, దాని రిజల్ట్స్ జూన్ 4వ తారీఖున 2024 సంవత్సరం రావడం జరిగింది. దానిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సరిగ్గా 2025 జూన్ 4వ తారీఖు సంవత్సరం అయింది. ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక రకాలైన హామీలు, అమలు కాని హామీలు అనేక రకాలుగా ప్రజలకి తెలియజేయడం జరిగింది. ఇదేమి దాపరికం ఏమీ కాదు. కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా 6 సూత్రాలని, సూపర్ 6 అని, అదేవిధంగా ఇంకా అనేక రకాలైన పథకాలు అమలు చేస్తామని చెప్పి బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా మహిళామ తల్లులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మేము అధికారంలోకి వస్తే మీకు అనేక రకమైన పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆనాడు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. కరెక్ట్గా సంవత్సర కాలం పూర్తయింది. ఈ రోజున వారు అమలు చేస్తానని చెప్పిన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా 5 ఏళ్ల పదవీ కాలంలో సంవత్సర కాలం పూర్తి కావడం జరిగింది. దాని దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పార్టీ వారు ఆఫీస్ వారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా సమావేశమై రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి మెమరాండం సమర్పించమని చెప్పి, స్టేట్ వైడ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగానే గుడివాడ నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, ఇన్ఛార్జ్ అయినటువంటి మా కొడాల నాని గారి ఆధ్వర్యంలో, ఆయనకు ఆరోగ్యం బాగోకపోవటం వలన ఆయన అందుబాటులో లేరు. తర్వాత జరిగే కార్యక్రమాల్లో ఆయన తప్పనిసరిగా పాల్గొంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మా 3 మండలాలు, అదేవిధంగా గుడివాడ పట్టణం నుండి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈరోజు సమావేశమయ్యాం. యాక్చువల్గా అయితే అందరం బహిరంగంగా ఊరేగింపుగా వచ్చి రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి ఈరోజు మెమరాండం సమర్పించాలి. కాకపోతే ఈరోజు వేరే పట్టణంలో వేరే కార్యక్రమాలు కూడా ఉండటం వలన పోలీసు వారు శాంతి భద్రతల దృష్ట్యా వారు కూడా మా సమస్యల్ని మా దృష్టికి తీసుకురావటం, అదేవిధంగా మేమందరం కూడా ఒక దగ్గర సమావేశమై కొంతమంది మెయిన్ నాయకుల వరకే ఈరోజు వచ్చి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే పేద ప్రజలకి హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమలు చేయమని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోరటం కాదు, బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు ఈరోజు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో ప్రతి పథకం కూడా గడప వద్దకే అందించే పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ సంవత్సర కాలంలో అటువంటి పరిస్థితులు ఏమీ లేకపోవటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ 4 ఏళ్లకి ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఈ రోజు మీరు అమలు చేస్తానన్న హామీలని ఖచ్చితంగా మీరు అమలు చేయాల్సిన బాధ్యత ఈ కూటమి నాయకుల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం సందర్భంగా వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క పథకము నెరవేర్చకుండా ఎన్నో అలవిగాని హామీలు ఇచ్చి, అంటే వాళ్ళు ఇచ్చిన హామీల బడ్జెట్ ఒక అమెరికా బడ్జెట్ ఉంది. అవి ఇవ్వలేవని తెలిసి ఒక పక్క ఈ రాష్ట్రం శ్రీలంక అవుద్ది చెబుతూనే మళ్ళీ ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచినప్పటికీను ఏ ఒక్క పథకం నెరవేర్చలే. అన్ని పథకాలు కూడా నిర్వీర్యం చేశారు. మీరు రాజశేఖర్ గారి పేరు మీద కక్షతోనా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోనా, లేదా ప్రజల మీద కక్షతోనో మరి పథకాలన్నీ కూడా ఎందుకు నిర్వీర్యం చేశారని చెప్పేసి ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. ఇవాళ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డులు యాక్సెప్ట్ చేయట్లే. 25 లక్షల రూపాయలకు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా 460 హాస్పిటల్ 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో 460 కార్పొరేట్ ఆసుపత్రులు టైప్ పెట్టుకొని ఈ కార్డు తీసుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా 25 లక్షల రూపాయలు విలువ గల అతను ఏ ఇబ్బంది అయినా కూడా ఆపరేషన్ అయినా కూడా ఆరోగ్యం చేసి ఆసుపత్రి చేసి నయమయ్యాక ఇంటికి తీసుకొచ్చి ఇంటి నాకు ఆరోగ్యం బాగుంది అంటేనే అతనికి డబ్బు ఇచ్చే విధంగా అటువంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెడితే ఇవాళ ఆ పథకాన్ని తీసేశారు. మేము ఒకటే కోరుతున్నాం, మీకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి కోపం ఉంటే పథకం పేరు మార్చుకోండి, ఇండియా పథకం పెట్టుకోండి, లేదా చంద్రబాబు నాయుడు పథకం పెట్టుకోండి, కానీ పేద ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా వెన్నుపోటు ఎందుకు చెబుతున్నామంటే మీరు చేశారు కాబట్టి ఏ ఒక్కటి చేయలే. ఇలా అస్తవ్యస్తం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. రైతులు రోడ్డు పడ్డారు, విద్యార్థులు రోడ్డు పడ్డారు, తల్లులు రోడ్డు మీద పడ్డారు. చివరికి రేషన్ షాపుల్లో కూడా నేను చూసాం క్యూలు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది వర్ధంలో పడిపోయారు. ఇంటికి చేర్పిస్తే ఆ ఫెసిలిటీ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పేరు వస్తుందని మాకు పేరు అవసరం లే, దయచేసి అవి కొనసాగించండి అని కోరుకుంటూ ఈ వెన్నుపోటులో కూడా ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు మేము ఊహించలే. గుడి వాళ్ళు ఇంతమంది జనాలు వస్తారని, ఇంత సక్సెస్ అవుతుంది, ప్రజల్లో ఇంత కసి ఉందని కూడా మేము ఊహించలే. కానీ ఇవన్నీ కూడా మరి ప్రజలకు తెలియని చెప్పేసి ఇవాళ ఈ వెన్నుపోటు కార్యక్రమం మేమంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంతో పోలీసు వారి సహకారంతో మరి ఆర్డీఓ గారికి ఈ ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేయండి, కలెక్టర్ గారికి పంపించండి, గవర్నమెంట్ పంపించండి, సిఎస్ గారికి పంపించండి, ప్రజల బాధలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొడాలని నాయకత్వంలో మా నాయకులు పెద్దగా కలిసి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనిస్తారని కోరుకుంటున్నాం. ఎలక్షన్లో కూటమి నాయకులు అనేక అలంగాని వాగ్దానాలు చేసి మరి అధికారంలోకి వచ్చి మరి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి నేటికి సంవత్సరం అయింది. వాళ్ళు ఇచ్చిన హామీలు, ఎలక్షన్లో ఇచ్చిన హామీలు కొన్నిటికి చెప్తాం. తల్లికి వందనం బదులు అమ్మ ఒడి బదులు తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి మేము 15,000 కాడికి ఇస్తామని ఆ రోజున వాగ్దానం చేశారు. అట్లాగే చదువుకున్న యువతకి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు. అట్లాగే 18 ఏళ్ళు ఎస్సీ ఎస్సీ బీసీ మహిళలకు 18 ఏళ్ళు పూర్తయితే 1,500 రూపాయలు మరి ఫండ్ కింద ఇస్తా ఉన్నారు. అట్లాగే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు, ఉచిత బస్సు ప్రయాణం చేస్తా అన్నారు. ఇంకా ఇలాంటి అనేక వాగ్దానాలు చేశారు. వీటిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన కారణంగా మరి ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి రాష్ట్రం అంతా కూడా వెన్నుపోటు దినంగా, అంటే వెన్నుపోటు అంటే అందరికీ గుర్తొచ్చేది ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు పొడిచి వెన్నుపోటు దినం అనుకుంటారు. ఇక్కడ ఉద్దేశం అది కాదు. ఇక్కడ 24లో కూటమి నాయకులు ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారో దాన్ని ఇక్కడ మనం ఉదాహరించుకోవాలి. ఈ వెన్నుపోటు దినానికి అర్థం అది. కాబట్టి దాన్ని ప్రజల అందరి తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం దృష్టికి వాళ్ళ వైఫల్యాలని గుర్తు చేసి వాటిని అమలుపరిచే దిశగా
ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మరి ఈ రోజున చాలా సుమారు ఒక 500-600 మంది కూడా వేరే చాట సమావేశం అయితే పోలీసు వారు ఇవాళ అధికార పార్టీది కూడా ఏదో కార్యక్రమం ఉంది, మీరు ఇంతమంది రోడ్డు మీద చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని రిక్వెస్ట్ చేస్తాం అని ఒక 10 మంది వరకే మాకు పర్మిషన్ ఇచ్చారు. ఆ 10 మందితో వచ్చి వాళ్ళ ఆర్డీఓ గారికి ప్రజల తరఫున మరి వినతి పత్రం సమర్పించడం జరిగింది. రాబోయే కాలంలో ఎప్పుడైనా సరే ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిన హామీల కొరకు అమలు జరిగేందుకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇవాళ ఇక్కడతోనే కాదు, ఎప్పుడైనా సరే ఈ అమలు అయ్యేదాకా ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళకి ఈ పథకాలు అమలు చేసేదాకా ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ మరి పోరాడుతూనే ఉంటుందని మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఎన్నిపోటు దినంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఆయన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి సమన్వయకర్త కింద మరి ధర్నాలు చేయటం జరుగుతుంది. అయితే ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం మరి 1-4 అన్ని సంక్షేమ పథకాలు మీకు ఇస్తామని అబద్ధ హామీలు చేసి మరి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సర కాలమైనా ఏ పథకం కూడా అమర్చపరచకుండా ఒక పెన్షన్ ఒకటి ఇచ్చి ప్రతి నెల కూడా పండగలు చేసుకుంటున్నారు. మరి మా నాయకుడు ఇచ్చిన హామీలన్నీ కూడా 100% నెరవేర్చి పార్టీలు కులాలు మతాలు చూడకుండా మరి అన్ని పథకాలలో నిరంతరం కొనసాగించిన, కరోనా టైంలో కూడా నిరంతరం కొనసాగించిన ఏకైక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నెరవేర్చకుండానే ఒక పెన్షన్ ఇచ్చి రాష్ట్రం అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం. ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలి. మరి రాష్ట్రంలో పేదలందరికీ వెన్నుదన్నుగా మా నాయకుడు ఎప్పుడు పిలుపునిచ్చినా సరే ఎంత ధర్నాలకైనా మేము సిద్ధంగా ఉంటాము. పేదలందరికీ కూడా ఈ పథకాలని అందాలనే ఉద్దేశంతో మరి ఈ గతంలో ఎన్టీఆర్ని ఎన్నుపోటు పడిచినట్టు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఈరోజు మోసపూరిత హామీలు ఇచ్చి ఎన్నుపోటు పడిచారు. దీన్ని ఎన్నుపోటు దినంగా ఈరోజు రాష్ట్రం అంతా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రతి హామీ నెరవేర్చాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా మా నాయకుడు కొడాల నాని గారి ఆధ్వర్యంలో మరి గుడివాడలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వెన్నుపోటు దినోత్సవం చేయాలని చెప్పి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గుడివాడ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ కొడాల నాని గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి కొంతమంది పెద్దలు ముఖ్యులు వచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వెన్నుపోటు దినం దేనికి జరుపుతున్నారంటే ప్రజలకు జరిగిన వెన్నుపోటుకి నిదర్శనంగా ఈ వెన్నుపోటు దినోత్సవం జరుగుతుంది. మరి వాలంటీర్లకి 5,000 కాదు, నేను 10,000 ఇస్తాను, 5,000 సరిపోవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు వాళ్ళకి లేదు. ప్రతి ఒక్కరికి 15,000 అని చెప్పారు. ఏ ఒక్కరికి 15,000 రూపాయలు పడలా. 50 ఏళ్ళు దాటిన ప్రతి ఎస్సీ మైనార్టీలందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ పెన్షన్ అనేది రాలేదు. మరి వ్యవసాయ రైతులందరికీ ఏటా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 20,000 రూపాయలు ఎవరికి అందలేదు. ఈ విధంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేశారు. అనేక సంక్షేమ పథకాలని జగన్ గారు ఉంటే ఈ పాటికి 12 నెలల్లో 12 సార్లు బటన్ నొక్కి మరి 12 సంక్షేమ పథకాలను ప్రజల ఖాతాలో నేరుగా మధ్యలో దళారులు లేకుండా వాళ్ళ అకౌంట్లో పడే పరిస్థితి ఉంది. ఈరోజు సంక్షేమ పథకాలు లేవు, బటన్లు లేవు, అసలు అది ఊసే లేదు. ఇది మరి ఈ సంవత్సర కాలంలో ప్రజలకి మరి ఈ కూటమి ప్రభుత్వం పొడిచిన వెన్నుపోటుకి నిదర్శనంగా ఈరోజు వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ పార్టీతో ప్రకటించి ఇక్కడ మెమరాండం ఇష్టం జరిగింది. ఈ మెమరాండాన్ని పైకి పంపిస్తామన్నారు. ఇక ఫర్దర్గా కూడా మరి ప్రజలకి జరిగే అన్యాయాలు, ప్రజలకి మరి సంక్షేమ పథకాలు అందకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాటను నడుస్తుందని సందర్భంగా మనం చేస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది సమయం గడిచిన సందర్భంగా నేడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు వీర మహిళల ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో రంగవల్లుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పట్టణ అధ్యక్షులు మధ్య శ్రీనివాస్ మాట్లాడుతూ దుర్మార్గపు పరిపాలనకు చర్మగీతం పాడి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన సందర్భంగా నేడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నేడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జన సైనికులు వీర మహిళలు
సంబరాలను అంబరాలను అంటే విధంగా ఏడాది పాలన విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సాయిన రాజేష్, షరీఫ్ మరియు వేరే మహిళలు పాల్గొనడం జరిగింది. 250 చొప్పున 5 సంవత్సరాలు పెంచాడు. అట్లాగే కూటమి ప్రభుత్వం ఒకేసారి 4000 అంతకుముందు పెండింగ్ 2 నెలలతో సహా ఇచ్చిన ఘనత కూటమి గవర్నమెంట్కి దక్కింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు 76 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన కొండల మీద ఉన్న గిరిజనులకి రోడ్డులు లేక కావుల్లో మోసుకెళ్ళిన రోగులకి, అట్లాగే ప్రెగ్నెన్సీ స్త్రీలని ప్రాణాలు పోయిన సంఘటనలు బోలే ఉన్నాయి. వాటినన్నింటినీ ఒక్కసారిగా 76 సంవత్సరాల క్రితం చేయలేని ఏ గవర్నమెంట్ చేయింది. ఎమ్మటే సిమెంట్ రోడ్లు వేసి నక్సలైట్ ఏరియాలో కూడా జడవ కన్నా కూడా వేసిన ఘనత మా పవన్ కళ్యాణ్ గారికే దక్కుద్ది. అట్లాగే గ్రామీణ శాఖలో పెద్దవరికి ఆగస్టు 15కి 150-300 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉండేది గవర్నమెంట్లో. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పంచాయతీలకి 5,000, 10,000, అట్లాగే మేజర్ పంచాయతీలకి 25,000 ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్కి దక్కింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖలో కానీ అటవీ శాఖలో కానీ ఆయన తీసుకున్న శాఖల్లో నెంబర్ 1 పొజిషన్లో రాష్ట్రంలో ఉండడం కూడా మేము ఆనందించదగ్గ విషయం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వయసులో కూడా అహర్నిశలు రాష్ట్రం డెవలపింగ్కి కృషి చేస్తున్నారు. అట్లాగే గుడివాడ డెవలపింగ్కి మా ఎమ్మెల్యే గారు వెనిగళ్ల రాము గారు కూడా నిరంతరం పొద్దున్నే 7ంటికి లేచి రోడ్ల మీద తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దశగా అడుగులేసినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై జనసేన. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ వీర మహిళలు మరియు పట్టణ కమిటీ వారు, జనసేన పార్టీ పట్టణ కమిటీ, అలాగే తెలుగుదేశం వీర మహిళలు ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజున ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అంగరంగ వైభవంగా రంగవల్లులతో ముగ్గులతో దేవాలయాలను అలంకరించి దీపాలతో దీపావళిని తలపించే విధంగా సాయంత్రం దీపాలతో అలంకరించి అలాగే బాణసంచ కాల్చమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తేనే అభివృద్ధికి మారుపేరు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజలకి రావాల్సిన స్కీములన్నీ ఇవ్వడంతో పాటు మనం ఎప్పటి నుంచో కనుమరుగైపోయినటువంటి మన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అనేది లేకుండా పోయింది. మరి ఈ రోజున 40,000 కోట్ల నిధులు తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా మన క్యాపిటల్ నిర్మించడానికి 40,000 కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశించినా కానీ తూచా తప్పకుండా నిర్వహించేటువంటి మా గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ దేదీప్యమానంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి బండెడ్ రామకృష్ణ గారికి కూడా ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే గుడివాడని వచ్చిన అతి కొద్ది కాలంలోనే అభివృద్ధి చేస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ముఖ్యంగా పేద అనేది లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ కులాలకి మతాలకి అతీతంగా అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారికి కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జనసేన. కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు అలాగే గుడివాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఉదయం 5 గంటలకే పెద్ద శివాలయంలోకి వచ్చి ముగ్గుల కార్యక్రమాలు అనేక రకాల కార్యక్రమాలు జరుపుకొని ఎంతో పండగ వాతావరణంలాగా జరుపుకున్నటువంటి ఈరోజు మా అందరికీ చాలా ఆనందంగా ఉందని చెప్పి తిరిగి చేసుకుంటూ జై జనసేన. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి అయింది. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎంతైనా అసలు ఏ కష్టం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం గారికి వచ్చిన కష్టాన్ని కూడా ఆయన భుజాల మీద వేసుకుని ఇంత మంచి అవకాశం కల్పించి ఆ సైకో పాలనని అంతమందించి నేలమట్టం చేసి ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ అంబరాన్ని అంటిన సంబరాలు మాకు జరుపుకునే అవకాశం ఆయన ఇచ్చారు.
ఇది ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు గుడివాడ పట్టణంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి బొరగడ్డి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కరెక్ట్గా సంవత్సరం కొత్త ప్రభుత్వం, మన నూతన ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అనేక విధాలుగా నిధులు విడుదల చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాకుండా రాష్ట్రాన్ని కాకుండా అమరావతిని కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చేయటం మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఇది శుభసూచకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వ్యాప్తంగా జరుగుతున్న పండుగల భాగంగా గుడివాడలో కూడా బంటిమిల్ రోడ్లో ఉన్న శివాలయంలో సంక్రాంతిని తలపించే విధంగా ముగ్గులు వేసి మరీ కూడా ప్రజలను ఆనందపరుస్తున్న సందర్భంలో అందరికి కూడా నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటాం. సేవా తత్పరుడు మారెడ్డి పవన్ కుమార్ రెడ్డి సహకారంతో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షులు పుట్టి హరికుమార్ ఆధ్వర్యంలో గుడివాడ మమతా వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఈవో అనంతలక్ష్మి పాల్గొని వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న పవన్ కుమార్ రెడ్డి సేవా కార్యక్రమాలపై మక్కువతో వృద్ధులకు సేవలు అందజేయడం అభినందనీయమని పుట్టి హరికుమార్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య ప్రముఖులు బగ్గవరపు తిరుపతయ్య, జాజుల మునీంద్ర, తాతారావు, కృష్ణ ఎంటర్ప్రైజెస్ అధినేత పలపోతు వెంకట నాగబాబు, కంతటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మాకు బాగా మిత్రులు, మాకు మేనాడుతో సమానం మారేడు విజయలక్ష్మి గారి కుమారుడు మారేడు పవన్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం యూఎస్లో ఉన్నారు. వారు గత సంవత్సరం కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద వర్ధంతి కార్యక్రమాలు చేశారు. అంతకుముందు కూడా వర్ధంతి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు సందర్భం కూడా ఏమీ లేకోకుండా మావయ్య ఇలా మనం వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకి ఎంతో కొంత మనం హెల్ప్ చేద్దామని ఫోన్ చేయగానే వెంటనే వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకి చీరలు ఇద్దాం పవన్ కుమార్ రెడ్డి అనేటప్పటికి వాళ్ళ మదర్ విజయలక్ష్మి గారు వెంటనే అన్నయ్య గారు వారి ఏర్పాటు చేయండి అని చెప్పారు. వారికి మారెడ్డి పవన్ కుమార్ రెడ్డి గారికి మరియు వారి తల్లిగారైన విజయలక్ష్మి గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే ఇక్కడికి విశిష్ట అతిథిగా ముఖ్య అతిథిగా గౌరవనీయులు గుడివాడ మండల వ్యవసాయ శాఖ అధికారి గారు అనంతలక్ష్మి గారు ఇక్కడికి ఇచ్చేశారు. వారు ఇక్కడ చీరల పంపిణీ వారి చేతుల మీద పంపిణీ చేశాం. మరియు వారి హస్బెండ్ బొల్లా కోటేశ్వరరావు గారు రావడం జరిగింది. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతాం. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మా పెద్దలు బొగ్గరపు తిరుపతి గారు, మా శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రొపరైటర్ పల్లపోతి వెంకట నాగబాబు గారు, మా తాతారావు హరిబాబు మునీందర్ గారు ఇక్కడికి వచ్చిన వారందరికీ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. అలాగే మా శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ పల్లపోతి నాగబాబు గారు రేపు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి మొక్కలు నాటే కార్యక్రమం 1,000 మొక్కల్లో భాగంగా మా నాగబాబు గారు రాజేంద్ర నగర్లో శ్రీరాంపురంలో బైపాస్ రోడ్డు పక్కన కనీసం రేపు ఒక 20 మొక్కలు నాటుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అది కూడా ఈ సందర్భంగా చేస్తామని చెప్తున్నాం. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో పవన్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మమతా వృద్ధాశ్రమంలో చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దానికి చీరల పంపిణీ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించబడినారు. ఆయన కూడా ఎప్పుడు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే శ్రీకృష్ణ ఎంటర్ప్రైజ్ నాగబాబు గారు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి అన్ని కార్యక్రమాలు. ఇది మొదటి కార్యక్రమం ఏమీ కాదు, ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తూ ఉంటాము. అయితే ఇలా వృద్ధాశ్రమంలో చీరలు పంపిణీ కార్యక్రమం దానికి మొదటిసారిగా వచ్చినారు. కానీ గత నుంచి వీళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ఇలాంటి వృద్ధాశ్రమాలు చూసినప్పుడు మనకి ఒక మెమరీ గుర్తొస్తూ ఉంటుంది. మనకి ఏకాయుగంలో తండ్రి మాట మీద రాముడు అడుగుకి వెళ్తే కలియుగంలో తల్లిదండ్రులు పిల్లల మాటల వల్ల వృద్ధాశ్రమాలకు వెళ్తున్నాను. అంటే వృద్ధాశ్రమంలో ఇలా చీరలు పంపాల్సి రావడం, చీరలు పంపిణీ చేయాల్సి రావడం అనేది ఒక రకంగా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ఇక్కడ ఇలా వృద్ధాశ్రమం వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా తోడుగా ఉంటూ చేస్తున్న శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం పుట్టి హరిబాబు గారికి అలాగే శ్రీకృష్ణ ఎంటర్ప్రైజ్ నాగబాబు గారికి కూడా మా వ్యవసాయ శాఖ తరఫున నేను శుభాకాంక్షలు కృతజ్ఞతలు. కృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మారెడ్డి పవన్ కుమార్ రెడ్డి గారు వారి సహకారంతో మా వృద్ధాశ్రమంలో చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుందండి.
ప్రతి వాళ్ళు వాళ్ళ సంపాదనలో ఎంతో కొంత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చేయాలని నేను కోరుకున్నాను. అలాగే అలాంటి స్పాన్సర్లని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మొబిలైజ్ చేసి వాళ్ళ నుండి కొంత అమౌంట్ని ఇలాంటి వృద్ధాశ్రమాలు, కొన్ని స్కూల్స్కి, కొన్ని వేరే మధ్య కార్యక్రమాలని, పానక కార్యక్రమాలని, ఇలా చాలా కార్యక్రమాలని మొబిలైజ్ చేసుకుంటూ ఉన్న సమయం వాళ్ళ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వేరే వాళ్ళకి కేటాయించడం చాలా కష్టంగా ఉంది. అలాంటిది చెయ్యాలి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నట్టు హరికుమార్ గారికి అభినందిస్తూ, వారికి సహకరిస్తున్నటువంటి మిత్రమండలి మేము కూడా అందులో కూడా వీళ్ళందరినీ కూడా తోడ్పాటుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలుపుతూ, ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని, మంచి కార్యక్రమాలకి దాతలు సహకరించాలని, ప్రతి ఒక్కరూ వాళ్ళ మైండ్లో ఎంతో కొంత మన నుండి వచ్చిన ఆదాయంలోంచి కొంత హెల్ప్ చేయాలనే దృక్పథంతో అందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకేనా. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మమతా ఆశ్రమంలో సీరియల్ పంపిణీ జరిగింది. మెయిన్గా వృద్ధ శరణాలయం బాగా ఆయన ఎన్నుకున్నారు. అడిగారు వాళ్ళ మంచి కార్యక్రమం ఇప్పుడే చెప్పారు ఎండిఓ గారు. మంచి కార్యక్రమాలు వృద్ధులకు చేయటం అంటే మంచి, వాళ్ళకి అనుకోకుండా ఏదో జరుగుతుంటే వచ్చారు, కానీ వాళ్ళకు మనం చేయాల్సిన డ్యూటీ ఉంది అని ఇప్పుడే చెప్పారు. ప్రతిసారి కూడా నేను కూడా చెబుతున్నాను, వృద్ధ శరణాలయాలకు ఏమని ఫస్ట్ ప్రిఫరెన్స్, అలాగనే ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తున్నారు. ఇంకా స్పాన్సర్స్ అనగానే ఇప్పుడే చెప్పారు రెడ్డి గారు, అమెరికా నుంచి కూడా వాళ్ళ కార్యక్రమం ఏమి లేకుండా కూడా ఏదో మంచి కార్యక్రమం చేయమని అంటే వాళ్ళ తల్లిగారు ఫోన్ చేసి హరిగారికి కార్యక్రమం చేయమని చెప్పి వృద్ధుల చీరలు వేయమని చెప్పారు. అలాంటి ఈ మంచి కార్యక్రమాలు చేస్తుంటే స్పాన్సర్స్ అయ్యే వస్తాయని నేను చెప్తాను. మన రాష్ట్రం కూడా వదిలి ఇతర దేశాల్లో కూడా, అమెరికా వంటి దేశాల్లో కూడా మా హరిగారు పాకాడు. అలాంటి ఇతర కంట్రీస్లో కూడా ఇంకా స్పాన్సర్స్ ఉంటే 360 రోజులకు 500 ప్రోగ్రాములు కూడా వచ్చే సంవత్సరం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరూ చేస్తారు. మాధవ సేవ అనేటువంటి నినాదంతో మా యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ గారి నేతృత్వంలో మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మరి మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేయించి మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా మనకి చేసినటువంటి ఆయనకి ఎంతైనా మనం అభినందనలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం మారెడ్డి పవన్ కుమార్ రెడ్డి ఆయన ఎంతో స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఈ సేవా కార్యక్రమంలో నా వంతు సహకారం నేను కూడా అందించాలని చెప్పేసి విదేశాల్లో ఉన్నా కానీ కూడా హరికుమార్ గారికి ఫోన్ చేసి మరి వాళ్ళ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం, చేయండి అని చెప్పేసి ఆయన ఎంతో ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమం ఆయన నేతృత్వంలో ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు గాను నేను ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ అధినేత మరి నాగబాబు గారు, మరి అలాగే వ్యవసాయ శాఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి వ్యవసాయ శాఖ ఏవో గారికి, అనంతలక్ష్మి గారికి, మరియు మా మిత్రమండలి సభ్యులకు, పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి సేవా కార్యక్రమం వృద్ధులుగా అందరికీ కూడా ఇవాళ అకేషన్ సందర్భం లేకపోయినా కానీ ఆ పవన్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమం చేయడంలో నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకెన్నో చేయాలని హరికుమార్ గారిని కోరుకుంటూ, మరి ఆయనకి పూర్తి ఆరోగ్య కలగజేయాలని భగవంతుని ఆశిస్తున్నాను. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కైకలూరు పట్టణంలో ఏలూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు దోల నాగేశ్వర అధ్యక్షతన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోల నాగేశ్వర మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది గడుస్తున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. మోసపూరిత హామీలతో ఎన్నికల్లో గెలుపొంది సూపర్ 6 పథకాలను ఏడాది గడుస్తున్న అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో 135,000 కోట్ల అప్పు చేస్తుందని, అయినా ప్రజలకు పథకాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ యాదవ్, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలందరికీ, మా చెల్లెమ్మలందరికీ కూడా ఉచిత బస్సు ప్రవేశపెడుతున్నారు. మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణం చేసి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఉచితంగా టికెట్ అవసరం అని చెప్పారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సంవత్సరం కాలం అయింది, ఎప్పటికప్పుడే మీ మంత్రివర్యులతోటి
ఇదిగో ఈ నెల అదిగో నెల అని చెబుతున్నారు. మీరు అసలు ఏ నెలలో ప్రవేశపెడతారు? లేదు రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచిత బస్సు అనేది లేదు మంగళం పాడేశారా? చెప్పండి అది కూడా. ఎందుకంటే మీరు చెప్పే మాటలన్నీ ఎండమావేన సంగతి ప్రజలందరికీ తెలుసు. కానీ మోసపోయిన తర్వాత ఏం చేస్తారు? మోసపోయిన తర్వాత చేసేయలేదు కనుక. అలాగే ఈ వెన్నుపోటు దినం సందర్భంగా 50 ఏళ్లకే 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెన్షన్ ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరికి పెన్షన్ ఇచ్చారో చెప్పారా? 50 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నారు. అసలు ఈ పెన్షన్ని అంటే ప్రతి నెల ఇచ్చే పెన్షన్ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 12 మాసాలు అయింది. అంటే 13వ మాసం నుంచి 12 మాసాలు కల్పిస్తారా? లేదు ఈ 12 మాసాలకి గోయిందా అని చెబుతారా? గోయిందా అని చెప్తే గోయిందా అని చెబుతాం. అందుకని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న అందరికీ కూడా మేము అడుగుతున్నాం. అంతేకాదు డ్వాక్రా మహిళల అక్క చెల్లెములకి 10 లక్షల వరకు సున్నా వడ్డీ అని చెప్పి వాళ్ళకి మళ్ళీ సున్నం పెట్టేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. అక్క చెల్లెమ్మలు ఏడిపించిన ఏ ప్రభుత్వం, అక్క చెల్లెమ్మలు ఏడిపించినటువంటి ఏ కుటుంబం పైకి వచ్చిన దాఖలాలు లేవు, సుఖంగా ఉన్నటువంటి దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్ అక్క చెల్లెమ్మలు ఉసురు పోసుకోబకండి, వాళ్ళకి న్యాయం చేయండి అని ఈ రోజున ఈ నిరసన దినం సందర్భంగా మీకు చెబుతున్నాం. చదువుకున్నటువంటి బిడ్డలు, నిరుద్యోగులైనటువంటి బిడ్డలకి నిరుద్యోగ భృతి ఇస్తాం. నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 చొప్పులు ఇస్తాం అని 4,000 చొప్పులు ఇస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మీరు మీ బిడ్డ నిరుద్యోగ భృతి మీరు తీసుకుంటున్నట్టున్నారు కానీ ఎవరికి నిరుద్యోగులకి ఎవరికి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కనబట్లా. అంటే వాళ్ళందరికీ సున్నం చుట్టేశారా? ఏం చేశారు అంటే సున్నం రాసేస్తున్నారా వాళ్ళందరికీ? మీరు చెప్పవలసిన అవసరం చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు మా కైకలూరు నియోజకవర్గం ఈ ప్రాంతం అంతా కూడా మీ ప్రాంతం అంతా కూడా ఆక్వా రైతులు, ఈ ప్రాంతం అంతా కూడా ఆక్వా రైతులు ఉంటారు. ఆక్వా రైతులు కరెంటు మీద ఆధారపడి జీవిస్తుంటారు. కరెంటు ఉచితంగా ₹1.5కే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ప్రతి పేద రైతు అర ఎకరం, ఎకరం, 2 ఎకరాల రైతు కూడా సంతోషించాడు చంద్రబాబు నాయుడు గారు. మరి మీరేమన్నారు? ₹1 కూడా పెంచను, అవసరమైతే ఇంకా తగ్గించిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కరెంటు బిల్లులు చూస్తుంటే హార్ట్ అటాక్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అందరికీ. ఇది తెలుసా లేదా అని మీకు అడుగుతున్నా. చదువులు బాగుండాలి, రైతు కూలీలు బాగుండాలి, ఆటో డ్రైవర్లు బాగుండాలి, డ్వాక్రా మహిళలు బాగుండాలి, రాష్ట్రంలో అన్ని వర్గాల వారు బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేశారు. కానీ ఆ కూటమి నాయకులు అబద్ధపు హామీలతో మరి ఇంకేవో ఈవీఎంలతో అవన్నీ మేనేజ్ చేసుకుని మరి ఈరోజు అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారు? ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు, ప్రజలకి చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా రూరల్ ప్రాంత ప్రజల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. మన రాష్ట్రం జిఎస్టిలో -2%, సగటున భారతదేశం 13% పెరిగితే మన రాష్ట్రం -2%. ఇదొక్కటి చాలదా మన రాష్ట్రం వెనకబడిపోతుందని? అటు తెలంగాణ, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు మరి జిఎస్టి రిటర్న్స్ లో మరి వారు 6% నుంచి 20, 30, 40% వరకు వాళ్ళు పెరిగారు. కానీ మనకు మాత్రం ఈరోజు కేవలం ఈ ప్రభుత్వం భ్రమరావతి పేరుతో అప్పులు చేసేసి అందరి నెత్తి మీద అప్పులు పడేసి కేవలం ఆ భ్రమరావతి కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చుకుని వాళ్ళు పర్సంటేజ్ తీసుకునే పనిలో ఉన్నారు తప్ప ప్రజలకి న్యాయం చేద్దామని కానీ, ప్రజలకి మంచి చేద్దామని కానీ, రాష్ట్రాన్ని బాగు చేద్దామని కానీ ఏ కోసన లేదు. కాబట్టి ఇది ఇప్పుడే మొదలైంది. ముందు మీరు వీధుల్లో తిరిగితే ప్రజలు ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ త్వరలోనే అతి త్వరగా చెప్పిన ప్రతి హామీని మరి అమలు చేసి మరి ఈ ప్రభుత్వం ముందుకెళ్ళాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ
ఎన్డీఏ ప్రభుత్వ పాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ జిల్లా నాయకుడు సందీప్ పవన్ ఆధ్వర్యంలో గుడివాడ ఆంజనేయపేటలోని జనసేన కార్యాలయంలో పేడ విరగడైన రోజు సుపరిపాలన మొదలైన రోజు నినాదంతో మహిళలకు రంగవల్లుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొని రంగవల్లుల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుంటనక కూర్చొని అసమర్థ పాలనతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అలజడి సృష్టించి నేడు వెన్నుపోటు పేరుతో రాష్ట్రంలో మరొకసారి అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని వైసీపీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోలేరని సందు పవన్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు కొదమల గంగాధర, పేర్ని జగన్, టీడీపీ మహిళా అధ్యక్షురాలు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. పేడ విరగడైన రోజు సుపరిపాలన మొదలై నేటికి దిగ్విజయంగా కూటమి పాలనలో సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకుని పేద బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో పెట్టుకుంటూ సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి ముఖ్య ఎజెండాగా ముందుకు సాగుతున్నటువంటి కూటమి పాలన మొదటి వార్షికోత్సవాన్ని ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మా యొక్క జనసేన పార్టీ కార్యాలయం వద్ద అందమైన రంగుల హరివిల్లుల మధ్య సంక్రాంతి దీపావళి కలబోస్తూ మా వీర మహిళలు అలాగే తెలుగు మహిళలు మా జన సైనికులు జనసేన నాయకుల నడుమ చాలా ఆహ్లాదకరంగా ఈ రోజున గుడివాడలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందుకే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక శని పీడలాగా జగన్మోహన్ రెడ్డి దాపరించి రాష్ట్రాన్ని అభివృద్ధిలో 29వ స్థానానికి తీసుకెళ్ళినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి దుర్మార్గుడు వంచరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటానికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి ఆ యొక్క ఏదైతే దుర్మని అంతమంది రామరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకులుగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రోజున పాలన సాగుతూ ఉంది. మనం చూస్తే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం ఈ గత సంవత్సరంలో. రేపు 15వ తారీఖు నుంచి తల్లికి వందనం అనేటువంటి ఒక మహత్తర కార్యాన్ని ఆడబిడ్డలకి మేము తల్లులకి ఇవ్వబోతా ఉన్నాం. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ప్రభుత్వం తరపున చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి కన్ను గిట్టక ఇదే రోజున వెన్నుపోటు దినం అంట. ఆడి తద్దినం రోజు అని చెప్పని గుర్తు చేసుకుంటూ వెన్నుపోటు దినం అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఇంట్లో తల్లికి చెల్లికి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజానపురం, నువ్వు ఓట్లని చెప్పి గడిచిన ఎన్నిక నిన్ను ఓడించారని చెప్పని నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజాన్ని అవమానపరుస్తూ వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని నువ్వు పెట్టావు. దానికి బుద్ధి చెప్పడానికే పవన్ కళ్యాణ్ గారు ఇది పేడ విరగడైన రోజు, సుపరిపాలన మొదలైన రోజు అని చెప్పని సంక్రాంతి దీపావళి కలబోసుకుంటూ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇవాళ పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నారు. ఎందుకనంటే 5 సంవత్సరాల్లో కనీసం గుంటను కూడా పూడ్చలేనటువంటి ఒక అసమర్థుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి నేడు చూస్తే ప్రతి పల్లెకి కూడా అందమైన రోడ్లు, ప్రతి గ్రామాన్ని కూడా ఒక సుందరీకరణగా తీర్చిదిద్దడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి మనం అందరం కూడా ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. ఆ రోజున కనుక చూస్తే కనీసం ఒక్కడికి నువ్వు న్యాయం చేయగలిగావా? పేద బడుగు బలహీన వర్గాలకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రాష్ట్రానికి చేస్తున్నటువంటి సేవకి ప్రజలందరూ కూడా ఈ రకంగా హర్షాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. శవ రాజకీయాలకు తప్పితే నువ్వు రాజకీయాలకు పనిచేయవని చెప్పని మరొకసారి జగన్మోహన్ రెడ్డికి మేము చెప్తూ, నీ కుతంత్ర రాజకీయాలకి కాలం చెల్లింది. గత ఎన్నికల్లో వచ్చినటువంటి 11 సీట్లు కూడా నువ్వు రావని, రేపు రాబోయే ఎన్నికల్లో రావని కూడా నిన్ను హెచ్చరిస్తూ నీ వైఖరిని మార్చుకుంటూ, ఎందుకంటే నువ్వు గనక నీ వైఖరిని మార్చుకోకపోతే ప్రజలు పులివెందుల్లో నిన్ను కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. అందరికీ నమస్కారం అండి. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున మరి ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. అలాగే మరి సందు పవన్ గారి ఆధ్వర్యంలో రంగవల్లులు
తెలుగు మహిళలు వీర మహిళలు కూడా రంగవల్లులు అలంకరించి మరి ఈ సంతోషాన్ని పంచుకోవటం జరిగింది. మరి గత సైకో పాలన జగన్మోహన్ రెడ్డిని సాగనంపిన రోజు, మంచి సుపరిపాలన ప్రభుత్వం ఏర్పడిన రోజు ఈరోజు, నిజమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పండగ రోజు ఈరోజు. అందరికైతే సంక్రాంతి జనవరిలో వస్తుంది, మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా జూన్ 4వ తారీఖున మరి పండగ రోజు. ఇదంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా ఆ సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటూ పండగ చేసుకుంటున్నారు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వంలో మరి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడి మరి మహిళలని కూడా చూడకుండా ఎంతోమందిని రోడ్లకి ఈడ్చి అరెస్టులు చేయించిన సైకో జగన్మోహన్ రెడ్డిని మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి సాగనంపిన రోజు. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి అట్లాగే బీజేపీ కూటమి ప్రభుత్వంలో మన రాష్ట్రం సుపరిపాలన సాగుతూ ఉంది. మరి రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఈ పరిపాలన ఇట్లాగే ఉంటుందని చెప్పి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. ఇప్పటికి దుర్మార్గ పరిపాలన పోయి సంవత్సరం అయిందండి. ఈ సంవత్సరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలే కానీ, రోడ్లు వేయడమే కానీ, సంక్షేమ పథకాలే కానీ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ చేసే వాటిని కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి దీని మీద కొంచెం కూడా అసలు మనం ఏం పరిపాలన చేశాము, మనం ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా అవగాహన లేకోకుండా ఇష్టం వచ్చినట్లుగా ఇప్పుడు ఎన్నుపోటులు అని చెప్పని అయ్యని అని చెప్పని వాళ్ళని రెచ్చగొట్టి నాయకుల్ని రోడ్ల మీదకి పంపుతున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని రౌడీయిజాలు, కబ్జాలు, ఎవరైనా మాట్లాడితే ప్రశ్నించిన వాడిని కూడా జైల్లో పెడతారు జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా మంచి పరిపాలన ఎవరికి కూడా ఇవాళ పలానా కార్యక్రమం జరిగిందని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ఇవాళ లేడీస్ చూస్తే లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి, ఆడవారికి. అట్లాగే ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడతాం. ఆఖరికి డాక్టర్లు కూడా, గవర్నమెంట్ డాక్టర్లను కూడా హింసించి వాళ్ళని ఎన్నో రకాలుగా బాధలు పెట్టి లాస్ట్కి వాళ్ళందరికీ వాళ్ళు ఇదే చేశారు. అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతోమందిని ఇబ్బందులు పెట్టి ఇవాళ మేమేదో గొప్పగా ఉన్నాము అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ఇవాళ ప్రజలు మంచి తీర్పునిచ్చారు. ఎందుకంటే నీ పరిపాలన సరిగ్గా లేదు కాబట్టి ఇవాళ మంచి తీర్పునిస్తే నీకు 11 సీట్లు ఇస్తే అవి కూడా నేను ఏదో పెద్ద గొప్పగా మళ్ళీ ప్రజలందరిని రెచ్చగొట్టి ఎవరిని నాయకుల్ని ఏం తెలియని నాయకులను రెచ్చగొట్టి నువ్వు గంజాయి వాళ్ళని అరాచకాలు చేసే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నువ్వు ఇవాళ రోడ్ల మీద పెట్టి మళ్ళీ మా అందరినీ మళ్ళీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. మీరు ఇప్పటికైనా తెలుసుకుని మంచిగా ఉంటే బాగుంటుందని చెప్పని మేము చెబుతాం. జనసేన పార్టీ తరపు నుంచి, కూటమి ప్రభుత్వం తరపు నుంచి చెబుతున్నాం. తెలుసుకుని ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు కోరిక. ఒక్క నిమిషం అయిపోయింది. నుంచోండి. ఈరోజు సంవత్సరం ఏదైతే సైకో పరిపాలనని ముగించి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈరోజు పండుగ చేసుకోవటం మరి అందరికీ మంచి రోజుగా గుర్తు చేసుకుంటూ, మరి జనసేన పార్టీ కూడా అందులో భాగంగా 10 ఏళ్ళు కష్టపడి త్యాగాలను చేస్తూ ఎంతోమందిని ఈ పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్ళల్లో మరి సీతారామానుజన్, కోటప్రోలు సీతారామానుజన్, అట్లానే సీతామహాలక్ష్మి, అట్లాగే మానుపాటు జేమ్స్ గుడివాడలో మరి అట్లాంటి అమరులు ఈ జనసేన పార్టీకి త్యాగాలు చేసిన వాళ్ళల్లో చేస్తున్న జన సైనికులు. దానిలో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంవత్సరం అయింది. ఆ సందర్భంగా ఈ త్యాగాల వెల్లువలో ఈ త్యాగాల కూటమి ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న భాగంగా ఈ పొదరింట్లో మనం ఇవాళ మానవత్వానికి పునాది వేస్తున్న జనసేన విడిదిల్లు అనేక రకాల భావాల మధ్య అనేక మనుషుల, కమ్యూనిస్టులతో పాటు బీఎస్పీతో పాటు బీజేపీ, తెలుగుదేశం వాళ్ళ మనోభావాల ఏదైతే ఉందో ఆ మనోభావాలని ఒక రూపాన్ని తీసుకొచ్చి ఇవాళ జనసేన పార్టీ నాయకత్వం వహిస్తూ ఈరోజు ఈ పండుగ చేసుకోవడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని చెప్తూ ఈ అవకాశాన్ని ఇవాళ జిల్లాలో నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం ఏదైతే ఉందో వాళ్ళకి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ పరిపాలన మొదలైంది. ఈ పరిపాలనలో సుభిక్షంగా జరుగుతుందని జనసేన మీకు మాట ఇస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో ప్రజానీకం మీరైతే ఏదైతే కోరుకున్నారో
మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇవాళ మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక ప్రజాస్వామ్య పునాదానికి ఏ కులాల అసమానత లేని పరిపాలన అందిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉంది జనసేన పార్టీ. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సైకో పాలన అంతమొందించిన రోజు, సంవత్సరం పూర్తయిన సందర్భంగా పీడ విరగడైన రోజుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం, అలాగే కూటమి నాయకులంతా కలిసి ఈ యొక్క రోజుని పండగ దినంగా జరుపుకోవటం, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ యొక్క సుపరిపాలనకు సంబంధించిన శుభదినంగా ఈరోజు మేము జరుపుకుంటా ఉన్నాం. గుడివాడ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బ్లేడ్ బ్యాచీల గురించి, అలాగే గంజాయి బ్యాచ్ గురించి రోడ్ల మీదకి వచ్చి పరామర్శించడానికి రోడ్ల మీదకి వస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వంలో మీరు దళితుల్ని రాజకీయంగా వాడుకుని మరి అదే దళితుల్ని డోర్ డెలివరీలు నడి రోడ్డు మీద ఆ మారణకాండలు సృష్టించారు. అప్పుడు ఏమైపోయారయ్యా మరి మీకు మీ ప్రభుత్వంలో జరిగినప్పుడు ఇదే దళితుల్ని మీరు రాజకీయంగా వాడుకుని వదిలేశారు. కానీ ఈ రోజున బ్లేడ్ బ్యాచీల గురించి వచ్చి కులాల మధ్య కుంపట పెట్టడానికి, మతాల మధ్య ఈ మారణహోమం సృష్టించడానికి రోడ్లు ఎక్కుతున్నారు. ఈ రాజకీయాలు, శవ రాజకీయాలు, ఈ గంజాయి, ఈ బ్లేడ్ బ్యాచీ రాజకీయాలు ఎక్కడైనా మానుకుని బుద్ధి మార్చుకుంటే రానున్న రోజుల్లో ఏమన్నా ఆ 11 ఉంటాయి, లేదంటే 1కో 0కో పరిమితం అయ్యే రోజు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన. ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి ఆర్సీబీ టైటిల్ కైవసం చేసుకోవడంతో గుడివాడలోని ఆర్సీబీ అభిమానులు విరాట్ కోహ్లీ అభిమానులు అర్ధరాత్రి నెహ్రూ చౌక్ సెంటర్ లో కోలాహలం చేశారు. 18 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి కప్పు కైవసం చేసుకున్న తర్వాత ఆర్సీబీ క్రీడాకారులు మైదానంలో సంబరాలు నిర్వహించుకుంటే అదే సమయంలో ఆర్సీబీ అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కలుస్తూ రోడ్లపై సంబరాలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
కౌంటింగ్ అవగానే నేను పారిపోతానన్న వ్యక్తి నేడు రాష్ట్రం విడిచి పారిపోయాడన్న శాసనసభ్యులు వెనుగళ్ల రాము. మార్కెట్ యార్డ్లో ఘనంగా జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం. నూతన పాలకవర్గ సభ్యులకు అభినందన తెలిపిన కూటమి నేతలు. ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందంటూ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు వేసిన కార్యక్రమం. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేసిందంటూ వైసీపీ నేతల ఆగ్రహం. ఏడాది పాలన ముగిసిన సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీర మహిళలతో రంగవల్లుల పోటీలు. కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలకు సుభిక్షంగా ఉన్నారన్న జనసేన నేతలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నామండి వీటీవీ న్యూస్ గుడివాడ.